ఒకరోజు ఒక కస్టమర్ వచ్చారండి షాప్‌కి. సో, వచ్చి నేను చాలా చాలా ప్లేసెస్‌లో ట్రై చేశాను. చాలా షాప్స్‌లో ట్రై చేశాను. నాకెక్కడ సెట్ అవ్వట్లేదు. బాగా కుట్టట్లేదు. సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఇలా చెప్తున్నారనమాట. సో, నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేనొచ్చాను అని కొన్ని బ్లౌజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైమే ఒక 4, 5 బ్లౌజెస్ తీసుకొచ్చారు. బాగా కుట్టండి, ఇలా కుట్టండి, ఇది అని తన ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ చెప్పి బాగా కుట్టండి అని చెప్తూ ఉంటే, లేదు మేడం మీకొక్కటి స్టిచ్ చేసి ఇస్తాను. చూసినాకనే వేరేవి స్టిచ్ చేస్తాను అని నేను చెప్పాననమాట. ఎవరికైనా అదే చెప్తా నేను. సో, జనరల్‌గా చాలామంది ఇలాంటివి స్టార్టింగ్‌లో వెంటనే నమ్మి స్టిచ్ చేయించుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ ఇలా చేసి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అసలు వర్తున్న వాళ్ళని నమ్మడానికి మార్కెట్లో డౌట్ పడుతున్నారనమాట. ఇది ఓన్లీ వర్క్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లో కూడా మనము కొన్ని పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బ్యాడ్‌గా ఉండడం వల్ల అసలు వర్తున్న క్యాండిడేట్స్‌ని మనం మిస్ అవుతున్నామేమో అనిపిస్తది కొన్నిసార్లు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు కొత్తగా ఎవరినైనా ట్రై చేయాలి, స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే మీకు దానిపైన నాలెడ్జ్ ఉంటే, ఫిట్టింగ్స్ పైన నాలెడ్జ్ ఉంటే, లేదంటే ఫ్యాబ్రిక్ పైన నాలెడ్జ్ ఉంటే వాళ్ళ ప్రీవియస్‌గా వర్క్స్ చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు.